ఫ్రెండ్స్, ఈ వ్యక్తి జైల్లో నుండి తప్పించుకోవడం కోసం ఒక ఐడియాని వేస్తాడంటే ఒక రాయితో తన కాలుని కావాలని కోసుకుంటాడు. ఎందుకంటే జైలర్ కి తెలియాలి ఈ వ్యక్తి కాలుకి దెబ్బ తగిలింది, అందుకే సరిగా నడవలేకపోతున్నాడు అని. ఇంకా అదే సమయంలో ఈ వ్యక్తి ఒక రాడ్ ని తీసుకుని తన లుంగిలో దాచిపెట్టుకుంటాడు. ఇంకా ఎవరికి అనుమానం రాకుండా ఆ రాడ్ ని తన సెల్ వరకు తీసుకొని వస్తాడు. అండ్ ఆ సెల్ లో ఉండే బాత్రూమ్ లో ఆ రాడ్ సహాయంతో రౌండ్ మార్క్ ని గీస్తాడు, ఆ రాయితో కొడతాడు. ఇంకా రాత్రికి పోలీసు వాళ్ళంతా పడుకొని ఉన్నప్పుడు ఒక క్లాత్ ని నేల మీద పెట్టి క్లాత్ మీద రాయితో కొడతాడు. ఆ మట్టిని వాటర్ సహాయంతో టాయిలెట్ వెళ్లే దారి నుండి బయటికి పంపించేస్తారు. ఇంకా 2 రోజులు నాన్ స్టాప్ గా తవ్వడం వల్ల వీళ్ళు ఒక గుంతని తవ్వుతారు. అండ్ ఆ గుంత కనిపించకుండా ఉండడం కోసం ఒక టబ్ ని అడ్డంగా పెడతారు. అండ్ వీళ్ళంతా ఈ పనిని కేవలం రాత్రి మాత్రమే చేస్తారు. ఇంకా ఇలా కొన్ని రోజులు కష్టపడి వీళ్ళంతా ఒక సొరంగాన్ని తవ్వుతారు. అండ్ వీళ్ళకి జైల్లో ఏ వస్తువు దొరికినా సరే దానిని యూజ్ చేసి దాంతో గుంతని తవ్వుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ కష్టం ఫలించి చివరికి వీళ్ళు బయటికి వెళ్లే దారిని తవ్వేస్తారు. ఇంకా ఇప్పుడు వీళ్ళంతా 15 ఆగస్టు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి ఆ రోజు అంతా డ్యూటీ ఉంటుంది. అవకాశం చూసుకొని వీళ్ళంతా ఏం చేశారో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి వీళ్ళు సమయం చూసుకొని సొరంగం మార్గాన జైలు నుండి తప్పించుకొని బయటికి వెళ్లిపోతారు.